అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో 10th క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మన ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అందరు పిల్లలు కూడా ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నారు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు పిల్లలకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. దీనిలో మనకు మొదటగా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి మీరు దాన్ని ఫాలో కండి. మరి ఎందుకు ఆలస్యం, వర్షిత ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోదామా? సో ఓకే రైట్, వెళ్దాం. అండ్ దానికంటే ముందు ఒకసారి మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి ఆ బెల్ బటన్ను క్లిక్ చేయడమా. ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మన ఈ వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో ఉంటాయి. ఓకేనా? రైట్, మరి ఎందుకు ఆలస్యం, రైట్. సో ఇక్కడ మనం ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ లోపల మామూలుగా 2015 నుండి 2019 వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయండి. ఆ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే మామూలుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మామూలుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయి, సో ఏ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఏ మోడల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ రియల్ నెంబర్స్ గురించి వెళ్దాం మనం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్స్. సో 1 మార్క్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్న ఛాన్సెస్ ఉన్నాయంటే, ఇన్సర్ట్ 4 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద 3/4 and 1 వితౌట్ యూజింగ్ ఫార్ములా a+b/2. అంటే a+b/2 ఫార్ములా యూజ్ చేయకుండా 4 రేషనల్ నెంబర్స్ను 3/4 and 1 మధ్యలో ఇన్సర్ట్ చేయమని ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది మార్చ్ 2015లో ఈ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. సో మేబీ మనకు ఛాన్సెస్ ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్స్ కూడా, ఇటువంటి మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ పిల్లలందరూ ప్రిపేర్ కావడం మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్ ఈజ్ 2³ into 3² into 5² into 7. How many consecutive zeros will have at the end of it? Justify your answer అన్నాడు. మనకు ఫ్యాక్టరైజేషన్ టాపిక్ ఉంది కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లోపల మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ కాన్సిక్యూటివ్ జీరోస్ అనేటువంటి ఎక్కడైతే వస్తున్నాయో, హౌ మెనీ కాన్సిక్యూటివ్ జీరోస్ అనేది అడుగుతున్నాడు. మనం ఆన్సర్ని జస్టిఫై చేయమన్నాడు. ఇది June 15. సో 2015 అంటే మీకు ఇది సప్లిమెంటరీ లాగా ఉంటుంది. సప్లిమెంటరీ లాగా ఉన్నటువంటి ఆ టైంలో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటమ్మా అంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 5 log 125/5. సో ఈ క్వశ్చన్ ఏంటంటే లాగ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి, ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ సంబంధించినటువంటి టాపిక్సే. ఓకేనా? సో ఇక్కడ 4th క్వశ్చన్కి వెళ్తే, రైట్ ఎనీ 2 ఇర్రేషనల్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 3 and 4 అన్నాడు. సో అంటే మనకు ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అని మనకు ఈ రియల్ నెంబర్స్లో ఉంటాయి కదా. సో దానిలో దాదాపుగా మనకు 3-4 మధ్యలో ఉన్నటువంటి ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటో రాయమని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్కి వస్తాయమ్మా. సో అంటే June 2016లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 256/√2. సో ఇది మార్చ్ 2017లో. చూడండి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ క్వశ్చన్స్లలో ఎక్కువగా ఏమడుగుతున్నారు, లాగ్ క్వశ్చన్స్ కానీ, అండ్ ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. ఓకేనా? ఫ్యాక్టరైజేషన్లో నుంచి ఆ మోడల్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, తర్వాత లాగ్లోకి వచ్చాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడాడు. అండ్ ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 90, 144 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు. సో అంటే మనం మామూలుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా, ఆ మెథడ్ యూజ్ చేసి LCF, LCM అండ్ HCFను కనుక్కోమన్నాడు. దీనిలో 90 and 144. ఇది June 2017లోనే రావడం జరిగింది. అంటే ఇటువంటి క్వశ్చన్స్ అని అడుగుతున్నాడు. అంటే ఈజ్ log 81/3 ఈజ్ అ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. అంటే మామూలుగా మనకు log 81 అనేటువంటిది అది ఏంటి,
ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా రేషనల్ నెంబర్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్లో అడిగాడు రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్ గురించి. సో మనం ఆన్సర్ చెక్ చేయమన్నాడు. జూన్ 2017లో అడిగాడు ఈ క్వశ్చన్. సో ఇంకా కిందికి వెళ్తే మనకు ఎక్స్పాండ్ లాగ్ 385 బేస్ 10 అన్నాడు. ఓకే, లాగ్ వాల్యూస్ చూడండి, ఇక్కడ వరకు లాగ్ వాల్యూస్ 3 క్వశ్చన్స్ వచ్చాయి దాదాపుగా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మార్చ్ 2018లో అడిగాడు. చూడండి ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్. సో మార్చ్ 2016లో లాగ్ 125 బేస్ 5 అని ఒక క్వశ్చన్ అడిగాడు. సేమ్ అదే లాగ్ మీద ప్రాబ్లం వచ్చేసి మార్చ్ 2017లో అడిగాడు. చూడండి ఇక్కడ మన డిఫరెన్స్ అనేది ఈజీగా కనబడుతుంది. సో ఎక్కడి నుండి ఎక్కడికి మారేసరికి అంటే ఇయర్ మారేసరికి మోడల్ అదే ఉంది, బట్ క్వశ్చన్స్ అనేది మారాయి కదా. అండ్ 2018కి వచ్చేసరికి చూడండి ఇక్కడ లాగ్ 385 బేస్ 10 అన్నాడు. అంటే లాగ్ వాల్యూ మీదే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందని 16, 17, 18 ఈ 3 years నుంచి అలానే కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా దానిలో జూన్లో చూడండి, ఇక్కడ జూన్లో 2018లో మళ్ళీ సేమ్ అదే లాగ్ ప్రాబ్లం అడిగాడు. సరే, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి చూద్దాం. ఇంకొకటి నెక్స్ట్ ఫైండ్ ద HCF ఆఫ్ 24 and 33 బై యూజింగ్ ద డివిజన్ ఆల్గారిథం అన్నాడు. ఇక్కడ చూడండి మామూలుగా ఈ HCF అనేది ఏమొచ్చింది, జూన్ 2017లో HCF LCM గురించి వచ్చింది. సేమ్ అదే విధంగా HCF ఆఫ్ ది 24 and 33 బై యూజింగ్ డివిజన్ ఆల్గారిథం అని HCF ద్వారా మళ్ళీ ఇంకో క్వశ్చన్ మనకు కనబడుతుంది. అంటే ఈ 2017లో వచ్చింది అండ్ 2019లో వచ్చింది. సో 1 yearలో ఆ 1 year ఒక మోడల్ రాకపోయినా దాదాపుగా 17లో 19లో వచ్చింది అంటే దాదాపుగా 20 or 21stలో మనకు దాదాపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఒకసారి ఎందుకైనా మంచి మనకు ఆ HCF మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. రాము సేస్ ఇఫ్ లాగ్ x బేస్ 10 is equals to 0, వాల్యూ ఆఫ్ x is equals to 0, డూ యూ అగ్రీ విత్ హిమ్ అన్నాడు. గివ్ రీజన్ అన్నాడు. సో ఇక్కడ చూడండి లాగ్ మీద మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది లాగ్ మీద అంటే ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. చూడండి 2016లో వచ్చింది, 2017లో వచ్చింది, 2018లో వచ్చింది అండ్ 2019లో కూడా లాగ్ మీదనే ఒక క్వశ్చన్ వచ్చింది కదా. ఈజీగా మనం ఐడియా చేయొచ్చు. అంటే మామూలుగా ఏమి అడుగుతున్నాడు 1 mark క్వశ్చన్స్ లోపల బాగా గమనించండి. సో మీ పిల్లలందరికీ ఒక విషయం మంచిగా చెప్తున్నాను, ఒక్కసారి వినండి. మనం చేసేటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఏ బేసిస్ మీద ఎక్కువ అడుగుతున్నాడు క్వశ్చన్స్. మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోరింగ్ వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకో 2 marks క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఈ 2 marks క్వశ్చన్స్ లోపల చూడండి ఇక్కడ మళ్ళీ 2015 నుండి స్టార్ట్ చేద్దాం. 2015 నుండి 19th వరకు వచ్చినటువంటి మోడల్లో చూస్తున్నాం. సో రైట్ ఎనీ 3 numbers of 2 digits. ఫైండ్ ద LCM అండ్ HCF ఫర్ ది అబోవ్ నెంబర్స్ బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 1 markలో ఒక క్వశ్చన్ అడిగాడు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్వశ్చన్. సేమ్ అట్లానే 2015లో 2 marks క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 rational numbers is a rational number, the product of 2 irrational number is an irrational number. సో 1 mark క్వశ్చన్లో దాదాపు ఏం అడుగుతున్నాడో ఆ రిలేటెడ్లో ఉన్నటువంటి 2 marks క్వశ్చన్స్ కూడా అడిగాడు ఇక్కడ. మార్చ్ 2015లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇక్కడ మనకు స్టేట్ విత్ రీజన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ రేషనల్ నెంబర్స్ అండ్ విచ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ కింద ఇచ్చినటువంటి 1, 2, 3 అనేటువంటి 1, 2 అనేటువంటి ఈ 2 నెంబర్లో ఏది రేషనల్ ఏది ఇర్రేషనల్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అది జూన్ 2015లో. చూడండి ఇక్కడ మార్చ్కి జూన్కి ఈ 2015 ఇది కూడా మార్చ్ 15 అండ్ జూన్ 15లో ఈ 2 ఎగ్జామ్స్ అనేది సేమ్ ఇయర్లో జరిగాయి. సో సేమ్ ఇయర్లో మోడల్ అనేది సేమ్, క్వశ్చన్స్ మే మారవచ్చు కానీ రేషనల్ మీదే క్వశ్చన్స్ అడిగాడు. సో అట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ x² + y² is equals to 7xy, then show that 2 log x plus y is equals to log x plus log y plus 2 log 3. సో ఇక్కడ ఈ యొక్క
ఈక్వేషన్ లోపల చూడండి, మార్చ్ 2016లో లాగ్ మీద అడిగాడు మళ్ళీ క్వశ్చన్స్. ఓకేనా? సో లాగ్ మీద అడిగిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా వచ్చినాయో చూద్దాం. సో ఈ 2 మార్క్స్లో ఎక్స్ప్రెస్ 2016 యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లోపల మళ్ళీ సేమ్ మనకు ఏ విధంగా అయితే 1 మార్క్లో ఎక్కడైతే టచ్ అయ్యా క్వశ్చన్స్, దాదాపుగా ఆ క్వశ్చన్సే మనకి ఇక్కడ అదే రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. రైట్ ఎనీ 2-3 digit numbers, find their LCM and GCD by prime factorization method అన్నాడు. అంటే 2017లో బాగా గమనించండి, 2016లో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో ఒక ప్రాబ్లం వచ్చింది. 2017లో కూడా అదే 2 మార్క్స్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో ఇంకొక క్వశ్చన్ వచ్చింది. అంటే దాదాపుగా మనకు ఈ రిలేటెడ్గా ఉన్నట్టు చాలా వస్తున్నాయమ్మా. ఈ 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ దాదాపుగా రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ మీద ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, ప్రూవ్ దట్ 2+√3 ఈజ్ ఏ ఇర్రేషనల్ అన్నాడు. చూడండి ఇక్కడ మనకు ప్రతిసారి ఇక్కడ నుండి రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ బాగా అడుగుతున్నాడు. ఈ రియల్ నెంబర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవే అడుగుతున్నాడు అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి షో దాట్ లాగ్ 162/343 + 2 log 7/9 - log 1/7 ఈజ్ ఈక్వల్స్ టు log 2. సో ఇక్కడ ఇది మార్చ్ 2018లో అడిగాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఇది కూడా లాగ్ సంబంధించినటువంటి క్వశ్చన్సే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లలిత సేస్ దట్ HCF అండ్ LCM ఆఫ్ ది నెంబర్స్ 80 and 60 are 20 and 120 respectively. Do you agree with her? Justify అన్నాడు. ఇది మళ్ళీ మనకు సేమ్ 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా ఇలానే వచ్చింది. ఒక క్వశ్చన్ చూడండి ఎలా వచ్చింది ఇక్కడ అంటే, ఆ 1 మార్క్ క్వశ్చన్స్ లోపల మనకు HCF అండ్ LCM కనుక్కోమని ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు జస్టిఫై చేస్తారా లేదా ఆన్సర్ అనేది కూడా అడిగారు. ఓకేనా? ఇది జూన్ 2018లో అడిగారు ఇది. సో దీని మీద ఒకసారి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. LCM HCF అనేటువంటిది కూడా అడుగుతున్నారు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే మనకు నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్, ఇంకొక 10th క్వశ్చన్ ఉందమ్మా. సో ఇఫ్ x² + y² ఈజ్ ఈక్వల్స్ టు 10xy అన్నారు. ప్రూవ్ దాట్ 2 log ఆఫ్ x + y ఈజ్ ఈక్వల్స్ టు log x + log y + 2 log 2 + log 3. సో ఇప్పుడు మనకు జూన్ 2019 లోపల ఇది కూడా సేమ్ సంబంధించినటువంటి లాగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అంటే దీనిలో మనకు 1 మార్క్ 2 మార్క్స్లో మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడుగుతున్నాడు, లాగ్ అడుగుతున్నాడు, LCM HCF అడుగుతున్నాడు, అండ్ రేషనల్ ఇర్రేషనల్ అవుతాడు. ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ టాపిక్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. సో దానివల్ల మీకు మంచి స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్కి వెళ్దాం ఇప్పుడు. సో ఈ 4 మార్క్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సేమ్ అదే టాపిక్తోనే ఎక్కువగా రిలేట్ అయి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏంటంటే, సో రైట్ ఈ 4 మార్క్స్లో ప్రూవ్ దాట్ 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో M15 అంటే మార్చ్ 15, 2015లో ఇర్రేషనల్ నెంబర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఎక్స్పాండ్ లాగ్ 1125/32 1125/32. ఇది జూన్ 2015లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఎక్స్ప్రెస్ ది నెంబర్స్ 6825 అండ్ 3825 యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో చూడండి ఇక్కడ మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి చదివితే అన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ సంబంధించినటువంటి రిలేటెడ్గా 1 మార్క్లో టచ్ అవుతున్నాయి, 2 మార్క్స్లో ఉన్నాయి, అండ్ 4 మార్క్స్లో కూడా దాదాపుగా అలానే టచ్ అయ్యాయి. రైట్, ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ ది అబోవ్ నెంబర్స్ బై యూసింగ్ దేర్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని జూన్ 2015లో ఇచ్చాడు. సో మీకు అర్థమే ఉంటుంది ఇక్కడ మీకు అదే 1 మార్క్లో ఉంది క్వశ్చన్ మోడల్లో, అండ్ 2 మార్క్స్లో కూడా దాదాపుగా అదే విధంగా ఉన్నటువంటి వాటి మీద ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్కి వస్తే కూడా మనకు 4 మార్క్స్లో కూడా దాదాపు అట్లానే ఉందమ్మా. సో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దాట్ ది క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ఎన్ ఇఫ్ ద ఫార్మ్ 7m or 7m plus 1 or 7m plus 6. ఇది మార్చ్ 2016లో వచ్చాడమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనకు ఒక క్యాలిక్యులేషన్ చేయమని చెప్పాడు.
సో ఇది 4 మార్క్స్లో. మీరు ఎప్పుడు కూడా గమనించండి. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే 4 మార్క్స్కే వస్తుంది. ఆ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 4 మార్క్స్ కోసమే ఎక్కువ ప్రిపేర్ ఉండమ్మా. సో ప్రూవ్ దాట్ √2 - 3√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక వాల్యూ ఇచ్చేసి దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది మార్చ్ 2016లో వచ్చినటువంటిది. ఓకేనా. సో సేమ్ ఇక్కడ 2016లో జూన్ 2016లో మళ్ళీ యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీద ఒక ప్రాబ్లం వచ్చింది చూడండి అమ్మా. ఏమొచ్చింది ఇక్కడ, యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p+1 ఆర్ 3p+2 ఫర్ ఎనీ ఇంటీజర్ p అన్నాడు. ఓకే, జూన్ 2016లో వచ్చింది ఇది. సో అర్థమైంది ఇక్కడ. అంటే జూన్ 2016లో మార్చ్లో వచ్చినటువంటి క్వశ్చన్ మోడల్ మీదనే అదే యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీదనే జూన్ 2016లో వచ్చింది. అంటే దాదాపుగా మీకు క్వశ్చన్స్ మారుతున్నాయి కానీ మోడల్స్ అనేది మారట్లేదు. సో చూడండి ఇక్కడ, ప్రూవ్ దట్ √3 - √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. చూడండి, మార్చ్ 2016లోకి జూన్ 2016లోకి దాదాపుగా రెండు అవే ఉన్నాయి. మోడల్ అంటే వాల్యూ మారాయి అంతే. సో అక్కడ ఇర్రేషనల్ నెంబర్ గురించి అడిగాడు, ఇక్కడ కూడా ఇర్రేషనల్ నెంబర్ గురించి అడిగాడు. దట్టు దాదాపు మోడల్ అంతా సేమే ఉంది, ఒక వాల్యూస్ మాత్రం మార్చాడు. అదేవిధంగా యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేటువంటిది ఏం చేశాడు ఇక్కడ, షో దాట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 5n ఆర్ 5n+1 ఆర్ 5n+2 వేర్ n ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. సో చూడండి ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా మీద క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూడండి అమ్మా. జూన్ 2000 ఏంటి, మార్చ్ 2016లో వచ్చింది, అదేవిధంగా జూన్లో వచ్చింది అదే ఇయర్లో. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 2016 అయిపోయింది, జూన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 17 మార్చ్లో వచ్చింది. అదేవిధంగా జూన్ 2019లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చిందమ్మా. అంటే క్వశ్చన్స్ రిపీట్ కూడా అవుతున్నాయి కొన్ని సందర్భాలు. చూడండి ఇక్కడ మార్చ్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ దాదాపుగా సేమ్ మొత్తం అదే క్వశ్చన్ 2019లో కూడా అడిగాడు. అంటే మనకు ఛాన్సెస్ ఉన్నాయి, క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేము మనం. ఓకేనా. ఇఫ్ x² + y² ఈజ్ ఈక్వల్స్ టు 27xy then show that log x minus y by 5 is equals to 1/2 log x plus log y. సో ఈ క్వశ్చన్ లాగ్లలో ఉన్నటువంటి క్వశ్చన్. ఈ లాగ్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి, జూన్ 2017లో అడిగాడు ఈ క్వశ్చన్. ఓకేనా. అండ్ షో దాట్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 8m or 8m+1 or 8m+3 or 8m+5 or 8m+7 వేర్ m ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. సో మనకు మార్చ్ 2018 లోపల, ఓకే, మార్చ్ 2018 లోపల అప్పుడు కూడా అడిగినటువంటి ఏంటి, సేమ్ ఇదే విధంగా యూక్లిడ్ డివిజన్కి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అదే మోడల్లో ఉన్నటువంటి 8m or 8m. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటి దాదాపుగా ఎవ్రీ ఇయర్ అదే వస్తున్నాయమ్మా. ఇంకా దీని తర్వాత 11th క్వశ్చన్కి వెళ్తే ప్రూవ్ దాట్ √3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. సో ఇది మనకు ఆల్రెడీ చూసాం, ఇటువంటి క్వశ్చన్స్ ఇర్రేషనల్ నెంబర్స్ను ప్రూవ్ చేయమని ఆల్రెడీ క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడండి ఇదే విధంగా మార్చిలో వచ్చింది 2018లో, జూన్లో కూడా అదే మోడల్ ఇంకో క్వశ్చన్ వచ్చింది, అండ్ మార్చ్ 2019లో కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్ వచ్చాయమ్మా. వాల్యూస్ మారాయి అంతే. సో దీని నుండి మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా ఉంది, యూజ్ డివిజన్ ఆల్గారిథం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా లేదమ్మా, అటువంటి క్వశ్చన్ మోడల్ ఉన్నాయి. 5m ఆర్ 5m+1 సేమ్ జూన్ 2019లో కూడా మళ్ళీ సేమ్ అదే మోడల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా రిపీట్ అయినాయి. షో దట్ √5 - √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. చూడండి ఇక్కడ మార్చ్లో వచ్చినటువంటి సేమ్ మోడల్ క్వశ్చన్ మళ్ళీ జూన్లో కూడా 2019లో వచ్చింది. సో దీని నుండి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా ఉంటున్నాయంటే మోడల్ సేమ్ ఉంటుంది, క్వశ్చన్ యొక్క వాల్యూస్ మారుతున్నాయి. మనం మంచి స్కోర్ చేయాలి, మీరు 10 GPA మీరు మ్యాథ్స్లో తెచ్చుకోవాలి అంటే ఈ మోడల్ని ఫాలో అయిపోయి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి అనేటువంటిది ఒక్కసారి ఐడియా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు మంచి స్కోరింగ్ వస్తుంది. ఎందుకంటే చదివడం అనేది వేరు, చదివిన దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేయడం అనేది వేరు. అందరూ చదువుతాం కానీ ఏంటంటే
చదివిన దానికి కరెక్ట్ యూటిలైజేషన్ ఒక పద్ధతి ప్రకారంగా మనం ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోయి ఏ విధంగా చదివితే ఎన్ని మార్క్స్ స్కోర్ అవుతున్నాయి అనేటువంటి ఒక పద్ధతి అనేది పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతారు. సో ఈ రోజు నేను ఈ రియల్ నెంబర్స్ గురించి నేను డిస్కస్ చేశాను కదా. సో నెక్స్ట్ మన వీడియోలో ఇంకొక నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను నేను. ఆ టాపిక్ ఎలా ఉంటుంది, ఆ టాపిక్లో ఏ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటిది వస్తుంది. సో దాదాపుగా రోజు మన ఈ యొక్క డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. రోజు ఉంటుంది మన డిస్కషన్. ఏ టాపిక్ నుంచి ఎలా వస్తున్నాయి, ఈ యొక్క మ్యాథ్సే కాకుండా మనకు ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, సోషల్ కానీ ఎలా వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్లో ఎలా ఉంది, మన ఈ ఇయర్లో మోడల్ ఎలా మారబోతున్నాయి, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయడానికి చేస్తున్నామమ్మా. కాబట్టి పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మన ఛానల్ అనేటువంటిది దాదాపుగా సబ్జెక్ట్ సంబంధించినటువంటిది అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో లోయర్ క్లాసెస్ నుండి మొదలు పెడితే అప్ టు ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాల సబ్జెక్ట్స్ను మన ఈ వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా చెప్తున్నాం అండ్ అందిస్తున్నాం. సో దీని ద్వారా ఇదే కాకుండా మన ఈ వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ లోపల టాపిక్స్ అనేటువంటిది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుందమ్మా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, ఎందుకంటే మన టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి కాబట్టి బెల్ బటన్ నొక్కండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్లో వర్షిత ఎడ్యుకేషన్ తరఫున యాప్ కూడా ఉంది. దానిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు, చూడొచ్చు, క్లాసెస్ కూడా ఉంటాయి, మెటీరియల్ అని ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటే అవి కూడా ఉంటాయి. కాబట్టి అందరికీ నేను చెప్పే విషయం ఒకటే అమ్మా, మీరు ఈ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. సో అది ఓపెన్ చేసుకోండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇంకా ఫర్దర్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మన ఈ ఛానల్ రిఫర్ చేయండి. 100% మీకు సబ్జెక్ట్ సంబంధించింది, వేరే అదర్ దాన్ సబ్జెక్ట్ మనకు ఏముండదు. సబ్జెక్ట్ అనేటువంటిది మనం 100% అన్ని రకాల సబ్జెక్ట్స్ మీద మనం మాట్లాడదాం. ఓకేనా? రైట్. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మన ఇక్కడ కామెంట్ సెక్షన్ ఉంది కాబట్టి కామెంట్ చేయడం ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. దానికి ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. రైట్. So have a nice day now. Thank you.